ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భారత్ పర్యటన ముగిసింది. కాగా కీలకమైన రఫేల్ యుద్ధ విమానాల సరఫరాకు సంబంధించి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే విమానాల తయారీలో 50% భారత్ విడిభాగాలు ఉండాలన్న డిమాండ్కు మాక్రాన్ అంగీకరించారు. దీంతో రఫేల్ యుద్ధ విమానాలు మేడ్ ఇన్ ఇండియా కాబోతున్నాయి. మనం ఆనందంగా ఉన్నప్పుడు అందరూ మన వెంట ఉంటారు. అయితే సంక్షోభ సమయాల్లో మనతో ఉండేవారే నిజమైన స్నేహితులంటారు పెద్దలు. ఇందుకు తాజా ఉదాహరణ ఫ్రాన్స్ స్నేహబంధం. కాగా 1998లో భారత్ ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడింది. దీనినే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటారు. ఒక పాశ్చాత్య దేశంతో భారత్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బంధం కుదుర్చుకోవడం అదే తొలిసారి. అప్పటి నుంచి భారత్ ఫ్రాన్స్ స్నేహబంధం బలపడుతూ వచ్చింది. ఇందుకు కొనసాగింపుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తాజాగా భారత్లో 3 రోజుల పాటు పర్యటించారు. కాగా మెక్రాన్ పర్యటన సందర్భంగా భారత్ ఫ్రాన్స్ స్నేహబంధం కొత్త చిగుళ్లు తొడిగింది. ప్రధాని హోదాలో కిందటేడాది ఫ్రాన్స్లో నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా రక్షణ, పారిశ్రామిక రంగాల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను పట్టాలెక్కించడంలో ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధించారు. ఇంధన భద్రత కోసం అత్యాధునిక అణు రియాక్టర్లను సంయుక్తంగా నిర్మించే ఆలోచనను ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజాగా భారత్ వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ మన దేశ అవసరాలపై సానుకూలంగా స్పందించారు. భారత్కు కీలక రక్షణ సాంకేతికత బదలాయింపులపై పాజిటివ్ దృక్పథంతో వ్యవహరించారు. కాగా కొత్తగా 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో 50% విడిభాగాలను భారత్లోనే తయారు చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టుబడుతోంది. మెక్రాన్ తాజా పర్యటనలో 2 దేశాలకు సంబంధించి అనేక ఒప్పందాలున్నాయి. ద్వైపాక్షిక రవాణా సహకారం ఒప్పంద పునరుద్ధరణ ఇందులో ఒకటి. అలాగే హామర్ క్షిపణుల ఉత్పత్తి అంశం కూడా ఉంది. అంతేకాదు అరుదైన ఖనిజాల నుంచి స్టార్టప్ల వరకు భిన్న రంగాల్లో ఉభయ తారక సహకారానికి వీలుగా జరిగిన ఒప్పందాలు కూడా ఉన్నాయి. ఈ నెల 16న రాత్రి ఇమాన్యుయల్ మెక్రాన్ ముంబైకొచ్చారు. ఈ సందర్భంగా ముంబైలోని లోక్ భవన్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇమాన్యుయల్ మెక్రాన్ను ప్రధాని నరేంద్ర మోదీ సాదరంగా ఆహ్వానించారు. కాగా ఈ సమావేశానికి ముందు తాజ్మహల్ హోటల్ వద్ద ముంబై పేలుళ్ల మృతులకు మెక్రాన్ ఆయన సతీమణి బ్రిగిట్టి నివాళి అర్పించారు. కాగా మెక్రాన్ పర్యటనలో 2 అంశాలు కీలకమయ్యాయి. ఇందులో మొదటిది రఫేల్ ఫైటర్ జెట్ ఒప్పందం. కాగా రఫేల్ ఫైటర్ జెట్లకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్, ఫ్రాన్స్ కొంతకాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కాగా రెండో కీలక అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాగా భారత్ పర్యటనలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఉల్లాసంగా కనిపించారు. ముంబైలోని మెరైన్ డ్రైవ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ సరదాగా జాగింగ్ చేశారు. నేవీ బ్లూ టీ-షర్టుతో తమను కలవడానికి వచ్చిన మెక్రాన్ను చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. కాగా మెక్రాన్ జాగింగ్ దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ హోదాలో మెక్రాన్ భారత్లో పర్యటించడం ఇది 4వసారి. కాగా రానున్న రోజుల్లో భారత్ ఫ్రాన్స్ స్నేహబంధం మరింత బలపడుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.